ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్. రైస్, చపాతి, పూరి, రోటీ, గారెలు, పరోటా వేట్లలోకైనా చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా మనం 1 కేజీ చికెన్ని తీసుకొని మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ ఆల్ గరం మసాలా పౌడర్, హాఫ్ కప్ కర్డ్, టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మీడియం సైజు లెమన్. ఇవన్నీ వేసుకొని చేతితోటి మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి కర్రీకి, జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని, తర్వాత పసుపు, 1 బిగ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి. టమాటో జ్యూస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ టమాటో, ఆనియన్ అన్నీ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్తో కలిపి పెట్టుకొని జస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేస్తే మనకు చికెన్ కర్రీ 75% ఉడుకుతుందండి. చికెన్ గ్రేవీ కోసం 10 ఆల్మండ్స్, 10 కాజు, 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ 1 అవర్ నానబెట్టుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత 75% కుక్ అవుతుందని చెప్పాను కదా, అప్పుడు మనం ఇది యాడ్ చేసుకోవాలి. కాజు, బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో కొబ్బరిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఫైనల్గా ధనియా పౌడర్, కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.